రాజమండ్రిలో ట్రైన్ ఒక 20 మినిట్స్ దాకా ఆగింది. ఏదో వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం. ఇవి ఉంటాయి కదా, ఈ మామిడి తాండ్ర ఇవి అమ్మేవాళ్ళు. ప్రతి వాడికి లోకవే కదా, అప్పుడు ఏసీలు లేవు. ఆడేం చేసేవాడు, అక్కడ దాకా మామిడి తాండ్ర అయ్యింది. ఫస్ట్ క్లాస్ వచ్చేవాడికి చదువుకున్న వాళ్ళు ఉంటారని ఇంగ్లీష్లో ఆడేవాడు. మామిడి తాండ్ర మ్యాంగో జల్లి అనేవాడు. వాడు మ్యాంగో జల్లి అంటాడు. అరే కొట్టకడరా అన్నాడు. అనగానే మొత్తం బెలబెల చూసి అట్లా చూసి సర్లే. ఏదో వాళ్ళకి ఆ రోజుల్లో మరి సినిమా అంటే ఇది కదా. సరే అండి ఏంటన్నారు. సరే ఏం లేదా, ఏంటి ఇటు వచ్చారంటే డబ్బింగ్ వచ్చామన్న. ఓహో అన్నారు. వాళ్ళకి ఏం తెలియదు కదా పాపం. అయిపోయింది. బ్రహ్మానందం ఏమో కనపడకుండా పక్కన చాటుకున్నాడు. ఇలా పడిపోయాడు. ఏం సార్ మంది ఎక్కువైందా? బాబుమోహన్ గారు అట్ట పడిపోయాడు ఏంటి అన్నాడు. ఏం లేరా అన్న. లేదులేండి ఇట్టగే యాక్టివ్ చాలా మంది చూసామని అన్నాడు. అది విని వీడు ఊరుకోవచ్చు కదా. ఎవడో లేచి దిగేసి పరిగెత్తాడు. వాడు గడ్డ పెట్టి కొట్టాడు, మొహం పోలుతూ మనకి ఎందుకు కూర్చోరా అంటే విండో. ఈ లోపల ట్రైన్ బయలుదేరుతుంది. విండో అన్నమాట. అంటే ఎడ్యుకేటెడ్. మనం పేకాడితే నువ్వు తొండి చేసావు చూడని చెప్పి ఏం చెప్పండి. నేను తొండి వాడు చేశాడు అండు. అదే కదా ఇంటితో తలకాయ. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఈ ప్రోగ్రామ్ పేరేంటి? ఆలీతో సరదాగా. మరి ఏడుచి అక్కడ కూర్చోను రా. మరి నువ్వంటే మరి గ్రేట్ మ్యాన్వి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ లాగా, మిలిటరీ వాళ్ళ లాగా ఎక్స్ మినిస్టర్. మరి నీ గ్రేట్నెస్ నాకెట్ట వస్తారా? నా హైట్ కూడా నీకు రాదన్న చెప్తున్నాను నేను. అసలు నీ పోలికే రాదు. నా కలర్ కూడా అసలే రాదు. అసలు నీ దాని చూస్తున్నా తెల్లగా కనపడుతున్నా తప్ప మొహం కనపడతల్లా. చామన్ ఛాయను నేను. నువ్వు అంతకంటే ఉంది బ్లూ టైప్, కృష్ణు టైప్. టైం మీద ఏదో చెప్పేవాడు. ఏంటిది అంటే బాగా పేరు తెచ్చిపెట్టి 2-3 సినిమాలు ఉన్నాయి మా ఇద్దరికి. అవును. ఒకటి మా మామగారు సరే సరే అను. 2 చిన్నరాయుడు ఒక చిన్న రాయుడు. అవును. వీడు అడుగుతాడు. ఆ రోజు అది ఎంత గొప్ప విశేషం ఉంటే వాడి గురించి చెప్పాలంటే, కాల్ షీట్ అయిపోయింది, వీడు వెళ్ళిపోవాలి. రాజమండ్రి వెళ్ళటానికి ఇంకొక గంట ఎంత పడుద్ది అక్కడి నుంచి ఆ లొకేషన్కి. 20 అడుగుల పైన చెరువు గట్టు కాలువ ఏదో మొత్తానికి కరకట్టలాగా అంత హైటు. చెరువు కట్టే పెద్దది. కింద చూస్తే 20 అడుగులు. ఈ టైం అయిపోయింది, లాస్ట్ స్టార్ట్ అని బి గోపాల్ గారు చేస్తే, అన్న ఈ చెట్టు కాయలు అన్ని ఉన్నాయా లెక్క పెట్టరా అన్న. అనగానే అడి తిరుగుతాడు, సాచి ఒకటి దంతాం. అక్కడి నుంచి దొల్లుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మాయి వాళ్ళు అయిపోయాడు అనుకున్నాను. 20 అడుగులు రా. అలా దొల్లుకుంటూ వెళ్ళిపోయి వస్తాను అన్నయ్య వెళ్ళిపోయాడు. అక్కడ వెయిటింగ్. ఓకే. నుంచి తిరుపతి వెళ్ళాలి. ఫినిషింగ్ ఏమో నన్ను తన్నాలా, నేను కింద పడాలా. ఇక పడుడేదో పడుతున్నాను కదా అని అక్కడ పడి కిందికి దొల్లుకుంటూ వెళ్ళి కారు దాకా కారు ఎక్కి అన్న వస్తా అని మళ్ళా వారికి చెప్పడం కూడా, లేకపోతే మరుసటి రోజు మళ్ళీ తిట్లు ఉంటాయి కదా. అంటే వాడికి నాకు బాబు బ్రహ్మానందం గారితో కూడా చాలా సినిమాలు చేశాను కానీ కాంబినేషన్ తక్కువ. ఎందుకంటే వాడు హీరో పక్కన అలాగే వెళ్ళేవాడు. ఓకే. తర్వాత వీడేమిటంటే నాకు తగులుకున్నాడు. అది మామూలుగా తాళం వేసినట్టే. ఇప్పుడు ఏదో టీవీలో వస్తే 3 తాళాలు వేసి వస్తున్నాను పంటకి అని. ఒక తాళం దేనికి, ఒక తాళం దానికి, ఒక తాళం ఇంకో దానికి అని చెప్తారే, అట్లా తగులుకున్నాయి. పూర్వజన్మ సుకృతం ఒప్పుకున్నాడు చూసా. అదే ఒప్పుకున్నాడు. అదే నేనన్నా అనుకో, లేదన్నా అని చెయ్యి చూపిస్తాడు. బాగా మినిస్టర్ అయ్యాడు కదా, అప్పటి నుంచి అలవాటు చెయ్యి చూపించడం, చెయ్యవడం అంటాడు. ఇంతకీ ఇండస్ట్రీలో మీ ఇద్దరు ఎవరు సీనియర్ అన్నయ్య? ఎప్పుడు బాబా ఎంట్రీ? 85 ఎంట్రీ. అక్టోబర్ 11. ఆలి గారు, నేను ఎప్పుడు మీరు నమ్మంది ఒక విషయం చెబుతాను తమ్ముడు. నేను ఎప్పుడు ఉండవా అందరూ అడిగి మళ్ళీ అబద్ధాలు చెప్తారు అనుకుంటారు. ఇప్పుడంటే కొన్ని సినిమాలకి రంగు కొట్టుకుని కొంచెం నలుపు ఇరిగా, కానీ అప్పుడు బాగా నల్లగా ఉండేవాడిని. ఈ ఫేస్తో వెళ్ళి ఎవరన్నా అడిగితే గబాలు, అప్పుడు దాచినారాయణరావు వాళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు. వెళ్ళి అడిగామనుకో, నీ ఫేస్ ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావట్రా అని ఎవడన్నా అంటాడేమో. ఎప్పుడు మద్రాసు వెళ్ళటం చేయటం అలాంటిది లేదు. ఓకే. అది అలాగా వచ్చేసింది.